హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వచ్చాయి. సో ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎస్ఐ కానిస్టేబుల్, టీఎస్పీఎస్సీ గ్రూప్ 4, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లాంటి ఈ పర్టికులర్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి ఒక బంపర్ ఆఫర్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ పర్టికులర్ పోస్టులకి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని తెలుగు విద్యార్థి ప్లాట్ఫామ్ వారు జస్ట్ 500 రూపాయలకే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. 6 months వ్యాలిడిటీ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇమీడియట్గా ఈ కోర్స్ అయితే తీసుకోండి. డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్టోర్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే మీకు కావాల్సినటువంటి కోర్సెస్ అన్నీ కూడా చూపించడం జరుగుతుంది. సో ఆ లింక్పై క్లిక్ చేసి మీరు మనీ పే చేసి జాయిన్ అవ్వచ్చు. మీకు 6 months వ్యాలిడిటీ అయితే ఉంటుంది. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూసి ఇమీడియట్గా ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ 4 అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించిన కోర్సెస్ని అయితే ఇమీడియట్గా తీసుకోండి. ఫ్రెండ్స్, మనకి తెలంగాణలో మరో 2 నోటిఫికేషన్లు రిలీజ్ అయ్యాయి. అందులో ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి సింగరేణిలో 177 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఈ నెల 20వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని చెప్పేసి మనకి ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో ఈ సింగరేణిలో 177 జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి సింగరేణి డైరెక్టర్ అఫీషియల్గా ప్రెస్ నోట్ని నిన్న రిలీజ్ చేశారు. సింగరేణిలో 177 ఎక్స్టర్నల్ క్లర్క్ పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఈ నెల 20వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో సింగరేణి సంస్థలో 177 అసిస్టెంట్ గ్రేడ్ 2 క్లర్క్ పోస్టుల భర్తీ కోసం గురువారం జూన్ 16వ తేదీ నాడు యాజమాన్యం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. సింగరేణిలో గల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని సంస్థ సీఎండీ శ్రీ ఎన్ శ్రీధర్ ఆదేశించినటువంటి నేపథ్యంలో డైరెక్టర్ పర్సనల్ శ్రీ ఎన్ బలరాం సారథ్యంలో ఖాళీలను గుర్తించి ఎక్స్టర్నల్ అభ్యర్థులకు అవకాశం కల్పిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. ఎక్స్టర్నల్ అభ్యర్థులంటే మనలాంటి ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో 18 నుంచి 30 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఇటీవల ఇంటర్నల్ అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ వచ్చినటువంటి విషయం మీకు కూడా తెలుసు. సో ఇంటర్నల్ అంటే ఆ సంస్థలో పనిచేసేటువంటి వారు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అది ఆల్రెడీ రిలీజ్ అయింది, రిక్రూట్మెంట్ కూడా జరుగుతోంది. సో ఇప్పుడు ఎక్స్టర్నల్కి సంబంధించి 18 నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి నిరుద్యోగులు అప్లై చేసుకోవడానికి జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 క్లర్క్ పోస్టుల యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. sclminds.com అనేటువంటి యొక్క కెరియర్ వెబ్సైట్లో నోటిఫికేషన్ చూసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. కాకపోతే ఇంకా నోటిఫికేషన్ని అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేయలేదు. అయితే ఈ పోస్టులకి సంబంధించినటువంటి కనీస అర్హత చూసుకున్నట్లయితే కనీస బ్యాచిలర్ డిగ్రీతో పాటు కంప్యూటర్స్ లేదా ఐటీ ఒక సబ్జెక్టుగా ఉన్నటువంటి వారు, లేదా ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ కలిగి కంప్యూటర్స్లో డిగ్రీ లేదా డిప్లొమా లేదా 6 నెలల సర్టిఫికేట్స్ కోర్సు విధిగా పాస్ అయినటువంటి వారు దీనికి సంబంధించి అప్లై చేసుకోవాలని చెప్పేసి మెన్షన్ చేశారు. అంటే మీరు చదివినటువంటి డిగ్రీలో కంప్యూటర్స్కి సంబంధించి కానీ లేదా ఐటీకి సంబంధించి కానీ ఒక సబ్జెక్ట్ ఉన్నట్లయితే, అది ఏ ఇయర్లో అయినా కూడా ఒక సబ్జెక్ట్ ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. లేదా ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండి కంప్యూటర్స్లో డిగ్రీ లేదా డిప్లొమా లేదా 6 నెలల సర్టిఫికేట్ కోర్స్ చేసినా కూడా మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఖచ్చితంగా కంప్యూటర్ రిలేటెడ్ కోర్సు కానీ సబ్జెక్ట్ కానీ డిగ్రీ కానీ చేసి ఉన్నట్లయితే వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. గరిష్ట వయసు వచ్చేసి 30 ఏళ్ళు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. 18 నుంచి 30 సంవత్సరాల ఏజ్ అయితే ఉండాలి. అయితే ఎస్సీ ఎస్టీ బీసీలకు 5 సంవత్సరాలు మినహాయించారు. అంటే వీరికి 35 సంవత్సరాల వయసున్నా కూడా వీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం పై ఉద్యోగాల్లో 95% లోకల్ అభ్యర్థులకు, అనగా ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలకు చెందినటువంటి అభ్యర్థులతో భర్తీ చేస్తారని మెన్షన్ చేయడం జరిగింది. సో 90% లోకల్ అభ్యర్థులు అంటే మనకి ఈ జిల్లాల వారు అక్కడ ఆ ప్రాంతానికి సంబంధించి లోకల్గా పరిగణించడం జరుగుతుంది. మిగిలినటువంటి 5% పోస్టులు అన్రిజర్వ్డ్ కింద కోటా కింద మనకి ఓపెన్ టు ఆల్ అంటే అందరికీ అవకాశంగా తెలంగాణలోని అన్ని జిల్లాల అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారు. ఈ ఉద్యోగాలకు రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగానే ఎంపిక ఉంటుందని చెప్పేసి డైరెక్టర్ పర్సనల్ ఫైనాన్స్ పిఎన్పి శ్రీ ఎన్ బలరాం తెలిపారని మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు ఒక రిటన్ ఎగ్జామినేషన్ పెడతారు. అందులో మంచి మార్కులు వచ్చినటువంటి వారికి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దరఖాస్తులను ఈ నెల 20వ తేదీ నుంచి తీసుకోవడం జరుగుతుందని మెన్షన్ చేశారు. జూలై 10వ తేదీ వరకు దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో ఆ 20 రోజుల కాలంలో మీరు అప్లికేషన్స్ sclminds.com అనేటువంటి సైట్లోనికి వెళ్ళి సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ నెల 20వ తేదీ నుంచి
ఆ పర్టికులర్ వెబ్సైట్లో మనకి లింక్ అనేది యాక్టివేట్ కావడం జరుగుతుంది. సో లింక్ యాక్టివేట్ అయిన తర్వాత నేను మీకోసం సపరేట్ అప్లికేషన్ ఫామ్ వీడియో అయితే చేస్తాను. సో ఇది మనకి సింగరేణి క్లర్క్ లేదా జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి ఒక నోటిఫికేషన్కి సంబంధించి వచ్చినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఇంకా సెకండ్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ TSSPDCL నుంచి 201 పోస్టులతోటి సబ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ కింద మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్లో ఎలక్ట్రికల్ చేసినటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. TSSouthernpower.com అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. దీనికి సంబంధించి జూలై 5వ తేదీ లాస్ట్ డేట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఆన్లైన్లోనే దరఖాస్తులు చేసుకోవాలి. ఇది సెకండ్ నోటిఫికేషన్కి సంబంధించి వచ్చినటువంటి అప్డేటు. మరొక జాబ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి రామగుండం ఫెర్టిలైజర్స్లో మనకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 41 పోస్టులతో ఇంజనీర్ ప్రొడక్షన్, అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ మేనేజర్కి సంబంధించిన పోస్టులు అయితే రిలీజ్ చేశారు. ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. జూలై 1 లాస్ట్ డేటు. nationalfertilizers.com అనేటువంటి సైట్లోకి వెళ్ళి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకా పోలీస్ పరీక్షలకు ఏ పుస్తకము ప్రామాణికం కాదు అని చెప్పేసి పోలీస్ నియామక మండలి తెలపడం జరిగింది. పలానా పుస్తకం చదవమని చెప్పం, అభ్యంతరాలపై నిపుణుల కమిటీదే తుది నిర్ణయం అని చెప్పేసి డీటెయిల్స్లో ఇచ్చారు. పోలీస్ పోస్టుల రాత పరీక్షల సిలబస్కు ఏ ఒక్క పుస్తకము ప్రామాణికం కాదని రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి TSLPRB స్పష్టం చేసింది. పలానా పుస్తకాలు చదవమని అభ్యర్థులకు తాము సూచించబోమని వివరించింది. రాత పరీక్షలు ఇచ్చేటువంటి ప్రశ్నలపై తలెత్తేటువంటి వివాదాల పరిష్కారానికి పాఠ్య పుస్తకాలను, తెలుగు అకాడమీ పుస్తకాలను తాము పరిగణలోనికి తీసుకోబోమని పేర్కొంది. ప్రశ్నలపై అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తే సబ్జెక్టు నిపుణుల కమిటీని సంప్రదిస్తామని తెలిపింది. అభ్యంతరాల పరిష్కారంలో కమిటీదే తుది నిర్ణయం అని చెప్పేసి పేర్కొంది. ఈ అంశంపై పోలీస్ నియామక మండలి అధికారులు స్పందిస్తూ గత నోటిఫికేషన్ సమయంలో రాత పరీక్షలోని ప్రశ్నలపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సో తెలుగు అకాడమీ ఇతర పాఠ్య పుస్తకాలను అభ్యర్థులు ప్రామాణికంగా తీసుకొని కొన్ని ప్రశ్నలకు ప్రాథమిక కీలో తప్పుడు సమాధానాలు ఉన్నాయని చెప్పేసి మా దృష్టికి తీసుకువచ్చారు. కొందరు హైకోర్టుకు కూడా వెళ్ళారని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రశ్నలపై అభ్యంతరాలను పరిష్కరించేందుకు విషయ నిపుణులతో కమిటీని నియమించాలని హైకోర్టు ఆదేశించింది. ఆ కమిటీ సూచించినటువంటి సమాధానాన్నే పరిగణలోనికి తీసుకోవాలని నిర్దేశించింది. సో ఈ నేపథ్యంలో సిలబస్ను ఎలాంటి పుస్తకాలకు సంబంధించి ప్రామాణికంగా తీసుకోవాలని చెప్పేసి వారైతే తెలిపారు. ఈసారి వరల్డ్ జాగ్రఫీ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి మనకి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. 2018లో వరల్డ్ జాగ్రఫీ నుంచి కొన్ని ప్రశ్నలు వచ్చాయి, కానీ సిలబస్లో ఆ అంశమే లేదు. ఇండియన్ జాగ్రఫీ మాత్రమే ఉంది. దీంతో సిలబస్లో లేని అంశాల నుంచి ప్రశ్నలు ఇచ్చారంటూ అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సిలబస్లో లేనటువంటి 9 ప్రశ్నలకు పోలీస్ నియామక మండలి మార్కులను కలిపింది అని చెప్పేసి మెన్షన్ చేశారు. కాబట్టి ఇప్పుడు మీరు వరల్డ్ జాగ్రఫీ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయని పోలీస్ నియామక మండలి తెలిపింది. కాబట్టి వరల్డ్ జాగ్రఫీకి సంబంధించిన టాపిక్స్ కూడా మీరు చదవాలి. మరొక అప్డేట్ వచ్చేసి ఉద్యోగార్థులు స్థానికత ఇలా అని చెప్పేసి మనకి ఇక్కడ లోకల్ క్యాండిడేచర్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చింది. 1 నుంచి 7వ తరగతి వరకు తెలంగాణలో ఎక్కడ విద్యను అభ్యసించినా, అలాగే 4 నుంచి 7వ తరగతి వరకు రాష్ట్రంలోని ఒకే ప్రాంతంలో చదివిన స్థానికత వర్తింపు స్పష్టం చేస్తున్న రాష్ట్రపతి నూతన ఉత్తర్వులు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు వెలువడుతుండటంతో అభ్యర్థులు ఉత్సాహంగా దరఖాస్తు చేసుకుంటున్నారు, ప్రిపరేషన్లో మునిగిపోతున్నారు. అయితే దీనికి సంబంధించి స్థానికత నిర్వచనాన్ని రాష్ట్రపతి ఉత్తర్వు జీవో నెంబర్ 124-30 అని చెప్పేసి ఆ జీవోకి సంబంధించి పారా నెంబర్ 7లో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ స్థానికత నిబంధనలకు లోబడే పోలీస్ నియామక బోర్డు SI కానిస్టేబుల్ ఉద్యోగాలకు TSPSC గ్రూప్ 1 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించింది. దరఖాస్తు సమయంలో 1 నుంచి 7వ తరగతి వరకు చదివినటువంటి పాఠశాల వివరాలను నమోదు చేశారు. గ్రూప్ 1 పరీక్షకు తెలంగాణకు చెందినటువంటి SC, ST, BC, EWS, ఎక్స్ సర్వీస్మెన్తో పాటు నిరుద్యోగుల పరీక్ష ఫీజు 120 నుంచి మినహాయింపు ఉంది. ఆయా కేటగిరీల అభ్యర్థుల ప్రాసెసింగ్ ఫీజు 200 మాత్రమే చెల్లించాలి. రాష్ట్రపతి స్థానికత ఉత్తర్వుల ప్రకారం స్థానికేతరులైనటువంటి 2700 మంది 120 చొప్పున పరీక్ష ఫీజు చెల్లించాలని వారికి SMSలు పంపించారు. స్థానికత విషయమై అపోహలు తొలగేందుకు జీవో నెంబర్ 124లోని పారా నెంబర్ 7 చదవాలని చెప్పేసి ఆ జీవోను పారా కాపీని కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచింది అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో రావడం జరిగింది. మరొక అప్డేట్ వచ్చేసి అంగట్లో అవుట్సోర్సింగ్ పోస్టులు అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. మెడికల్ కాలేజీల్లో అవుట్సోర్సింగ్ కొలువులకు నోటిఫికేషన్. రామగుండంలో 235, జగిత్యాలలో 235 ఉద్యోగాలు. సరసమైన ధరలకు ఉద్యోగాలంటూ దళారుల బేరాలు. దళారులను ఆశ్రయించవద్దంటున్న అధికారులు అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో రావడం జరిగింది. సో ఎవరు కూడా వారు చెప్పేటువంటి మాటలు నమ్మి మీరు మనీ పే చేసి జాబ్స్ వస్తాయని చెప్పేసి మనీ పే చేయడం ఇలాంటివి చేయొద్దని చెప్పేసి అధికారులు అయితే ఇక్కడ
తెలుపుతున్నారు. ఇంకా గ్రూప్స్ పరీక్షలకు ఉచిత శిక్షణ అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. గ్రూప్స్ పోటీ పరీక్షలకు జూలై 1 నుంచి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కరీంనగర్లోని విద్యారణ్యపురి రోడ్ నెంబర్ 1లో గల వివేకానంద యోగా కేంద్రం అధ్యక్షురాలు దీనికి సంబంధించి తెలపడం జరిగింది. మరొక అప్డేట్ వచ్చేసి ప్రభుత్వానికి డిగ్రీ పాలిటెక్నిక్ కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ జాబితా అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి పనిచేస్తున్నటువంటి 1243 వరకు ఉన్నటువంటి డిగ్రీ పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్లకు సంబంధించినటువంటి జాబితా ప్రభుత్వానికి పంపించినట్లు ఇక్కడ డీటెయిల్స్లో రావడం జరిగింది. ఇంకా రీసెంట్గా మనకి అగ్నిపత్ అగ్నివీర్ అనేటువంటి ఒక టూర్ ఆఫ్ డ్యూటీ టీఓడికి సంబంధించిన రిక్రూట్మెంట్ వస్తుందని చెప్పేసి అప్డేట్ వచ్చింది కదా. సో ఈ యొక్క రిక్రూట్మెంట్కి వ్యతిరేకంగా బీహార్ అలాగే హర్యానా రాష్ట్రాల్లో నిరుద్యోగులు ఆందోళన బాటపట్టారు, ట్రైన్లను తగలబెట్టారు. ఎందుకు అంటే 4 సంవత్సరాల కాలం అయిపోయిన తర్వాత మమ్మల్ని జాబ్లోంచి తీసేస్తే మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి వారైతే క్వశ్చన్ చేస్తున్నారు. ఆ జాబ్లోంచి తీసేసిన తర్వాత మళ్ళీ మేము గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలా, అప్పుడు మా ఏజ్ లిమిట్ కూడా అయిపోతుంది, అప్పుడు మేమేం చేయాలి అని చెప్పేసి ఈ విధంగా క్వశ్చన్ చేస్తూ నిన్న భారీ ఎత్తున బీహార్ అలాగే హర్యానా రాష్ట్రాల్లో రైళ్లు వాహనాలకు నిప్పు పెట్టడం జరిగింది. సో ఇదంతా కూడా నిరుద్యోగులే చేశారు. సో దీనికి సంబంధించి ప్రభుత్వం కొంత దిగువచ్చి వయోపరిమితి పెంపు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకి 17.5 సంవత్సరాల నుంచి 21 వరకు ఇచ్చారు కదా. అయితే 21 సంవత్సరాల ఏజ్ లిమిట్ని 23గా చేయడం జరిగింది. అది ఓన్లీ ఈ సంవత్సరానికే వర్తిస్తుందని చెప్పేసి మెన్షన్ చేసింది. అంటే ఈ సంవత్సరం జరిగేటువంటి ఈ రిక్రూట్మెంట్కి మాత్రమే వర్తిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుంచి అదే ఉంచవచ్చు లేదా మళ్ళీ 21 చేయొచ్చు అనమాట. సో ఇక్కడ నిరసనలు చేసినటువంటి నేపథ్యంలో ఈ విధంగా వయోపరిమితి అయితే పెంచినట్లుగా మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. అగ్నిపత్ సెగలు, నిరుద్యోగుల ఆందోళనలు హింసాత్మకం, రైళ్లకు నిప్పు, బస్సులు ధ్వంసం అని చెప్పేసి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. దేశ భద్రత పైన కక్కుర్త అని చెప్పేసి కాంగ్రెస్ క్వశ్చన్ చేసింది. అసలు పథకాన్ని రద్దు చేయాలని చెప్పేసి లెఫ్ట్ పార్టీలు కోరాయి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్ఎఫ్ఆర్లో 5636 అప్రెంటిస్ పోస్టులకు సంబంధించి రైల్వే నుంచి నోటిఫికేషన్ వచ్చింది. 10+2 ఐటీఐ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఇంకా ఎన్హెచ్ఏఐ నుంచి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి మనకు ఒక నోటిఫికేషన్ వచ్చింది. 30 ఏళ్ళు మించకుండా ఉన్నటువంటి సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి వారు డిప్యూటీ మేనేజర్ పోస్టులకు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. సో ఇవి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.